ఏమండి, నాకు అర్థం కాదు. మీ అమ్మాయికి పెళ్లి కుదిరింది. చీర చీర కట్టుకోవడం కూడా నేర్పించరండి మీరు? చీర కట్టుకోవడం నేర్పించాలి కదా. ఎందుకంటే ఇంట్లో ఆడపిల్ల లంగామోని దగ్గర నుంచి చీర కట్టుకోవడం కూడా నేర్పించేవాడు ఒకప్పటి రోజుల్లో, తెలుసా? ఈ రోజులో చీర కట్టుకోవడం కూడా నేర్పించుకోవడం ఏంటండి? పెళ్ళి అనే ఆర్భాటంతో అసలు ఆడపిల్ల వరుడు సొత్తు, వధువు వరుడు సొత్తు. సొంత మేనమామ పట్టుకోడు, టచ్ చేయడు. సొంత అన్నదమ్ములు టచ్ చేయరు. ఆఖరికి ఆడపిల్ల ఎదిగిన తర్వాత తండ్రి కూడా టచ్ చేయడు. బుజ్జగిస్తాడు, అన్నీ కొనిపిస్తాడు, చదివిస్తాడు, పెద్ద చదువులు చదివిస్తాడు, సంస్కారం నేర్పిస్తాడు, కట్టుబాట్లు నేర్పిస్తాడు. కానీ తండ్రి కూడా, కన్న తండ్రి కూడా టచ్ చేయడు. ఇప్పుడు పెళ్లి కుదిరిందంటే మెహందీకి ఒక డిజైనరు, టాటూ వేయటకు ఒక డిజైనరు, బ్యూటీషియన్ పేరుతో ఒక డిజైనరు, చీర కట్టడానికి ఒక డిజైనర్, ఇంతమందిని దాటుకొని అప్పుడు వధువు వరుడు చేతిలోకి వెళ్తుంది. చాలా తప్పండి. పాత పెళ్ళిళ్ళు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. అంతా ఆడవాళ్ళే చేసేవాళ్ళు, తెలుసా?